ప్రధానంగా చూసినాక మోంతా తుఫాను ప్రభావం కూడా ఉన్నటువంటి నరసాపురం తీర ప్రాంత వాసులకి కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం ఉన్నటువంటి నరసాపురం మండలం ప్రస్తుతం మనం తూర్పుతాళ్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వర్షం ఎడతెరిపిలేని వర్షంతో పూర్తిగా ఇక్కడ కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారు. వీరు ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీరితో మాట్లాడదామా. చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. 3 రోజుల నుండి వర్షం అండి. వర్షం కారణంగా చంటి పిల్లలతో బయటకు వెళ్తాకలేదండి. తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. అసలు ఇవన్నీ మునిగిపోయినాయండి. ఇవన్నీ మునిగిపోయి చెరువులండి. ఏకంగా మేము కూలి నాలి చేసి బతికేవాళ్ళం అండి. ఈ గాలి చూసండి చాలా భయం వేసేస్తుందండి. ఇళ్లలో నుంచి వస్తాక చెవులు కూడా గట్టిగా మూసుకుని కూర్చుంటున్నామండి. రాత్రి అంతా నిద్రలేదండి. దోమలండి, ఒకటి దోమలు. కరెంట్ లేదు కదండి. కరెంట్ 1 గంటకి దాకా నిన్న 2 గంటల కాడి నుంచి లేదండి కరెంట్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలతో, చంటి పిల్లలతో అండి. ఆ పిల్లలు బయటకు వస్తాక కూడా దడుతున్నారండి. కాళ్ళు ఇంతలో బొబ్బలు వచ్చేసినాయండి పిల్లలకి. 10 మంది పిల్లల దాకా ఉన్నారండి. చిన్న గుడ్డు చిన్న పిల్లలండి. చాలా దారుణం ఎదుర్కొంటున్నామండి. అధికారులు ఇవన్నీ గమనించాలండి. మరి ఎవరో రాలేదండి. పిల్లల పాలకు కూడా ఇబ్బంది అవుతుందండి. మంచినీళ్ళు కానివ్వండి, వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. రోడ్లు కూడా లేవండి, సరిగ్గా రోడ్లు లేవండి. పొడుగు కూడా మొత్తం కాలనీ అంతా అండి. కొత్త కాలనీ అండి ఇదండి. మొత్తం అన్నీ మునిగిపోయింది అండి. చెరువుల్లాగా వచ్చేసినాయండి. ఇళ్లలో కూడా వచ్చేసినాయండి నీళ్ళండి. ఇళ్లలో కూడా వచ్చినాయి. అధికారులు అసలు నిద్రలేదండి మాకు. అలా పిల్లలందరూ నీళ్ళలో పెట్టుకుని కూర్చుని అలాగే ఉన్నాం. గోడలు ఇరిగి పడిపోతాయని దడుతున్నామండి రాత్రి నుంచి. అసలు 10-20 మంది దాకా ఒక రూమ్లోనే ఉన్నామండి అందరం. అది బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్లు మాత్రం చెరువులాగా అయిపోయినాయండి. వస్తాకి బయటకు వస్తా కూడా లేదు. పిల్లలు అంగన్వాడికి కూడా పంపించలేదండి దడిసి. అందరూ ఇళ్ళలో ఉన్న చిన్న పిల్లలండి. రాత్రి గట్టిగానండి. చెట్లు కూడా పడిపోయినాయి. ఇల్లు కాల్ చేసి ఒక్క ఇంట్లోనే ఉన్నామండి. బిల్డింగ్లో మేము మొత్తం అవి కూడా ఇరుగు పడిపోతాయని దడిసి పడుకోలేదండి. అసలు రాత్రి నుంచి అలాగే ఉన్నాం కూర్చుని పిల్లలందరినీ దగ్గర పెట్టుకుని. అసలు ఏమీ లేవండి. పిల్లలకి బయటకు వెళ్తే కొట్లు కూడా లేవండి. కరెంట్ లేదండి. ఆ చీకట్లో ఏం చేస్తాం? అలా ఉందండి మా పరిస్థితి. ఎవరో పట్టించుకుని వాళ్ళు లేరండి. ఇక్కడ ఒక నీళ్ళు కూడా లేవండి. మేము వచ్చిన కానీ ఒక నీళ్ళు కులాయి కానీ ఏమీ లేవు. కొట్టుకుని చచ్చిపోతున్నారండి. ఇక్కడ నీళ్ళు పట్టుకుంటే కూడా ఎవరో బిందె నీళ్ళు ఇవ్వరండి. రోడ్ల మీదకి వెళ్ళి తెచ్చుకోవాలి మేము. మా పరిస్థితి ఎలాగైపోయింది. ఎవరు కూడా వచ్చి ఎలా ఉన్నారు అని కూడా అడుగుతలేదండి. రోడ్లు అమ్మటి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీళ్ళకి కూడా రావట్లేదు జనం వచ్చినా కూడానండి. మొత్తం మునిగిపోయినాయి. చెరువులు అవన్నీ ఇళ్ళతో సహా రోడ్లన్నీ మునిగిపోయినాయండి. అసలు రాత్రి అయితే గిన్నెలు సామాన్లన్నీ నీళ్ళలోంచి ఏరుకున్నామండి. మొత్తం తేలిపోయినాయండి. మా పరిస్థితి అయితే అసలు బాగోలేదండి. మాకు చివరిల్లు దోవ కూడా లేదు. దోవ కూడా వెళ్ళకుండా దోవలు కట్టేస్తున్నారు. మా పరిస్థితి అసలు బాగోలేదు. దళ్ళన్నీ పడిపోయినాయి. చుట్టూరు మెసలు కట్టుకున్నాం. మెసలు కూడా పడిపోయినాయి. మరి దోవలు కూడా మాకు మంచిగా ఉండటానికి కూడా మీరు సాయం చేయాలని మేము కోరుతున్నాం. కానీ రాత్రి కూడా చాలా భయంకరం అండి. అసలు నిద్ర లేదు, ఏమీ లేదు. రాత్రి నుంచి అయితే చాలా దారుణంగా ఉంది. తీవ్రంగా మొన్న 10 రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి అయితే బాగా తుఫాను హెచ్చరిక వల్ల చాలా దారుణంగా ఉంది. రాత్రి విపరీతమైన గాలులు వర్షం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంతవరకు కూడా మొత్తం కాలనీ మొత్తం అధికారులు ఎవరు రాలేదండి. చాగని మురళీకృష్ణ గారు ఒక్కళ్ళే వచ్చారు. ఆయన వచ్చి నన్ను పలకరించారు మమ్మల్ని అందరినీ. మెయిన్ ఏంటంటే మాకు ఈ కాలనీ ఇచ్చి 13 సంవత్సరాలు ఇంతవరకు మెయిన్ రోడ్డు వేయలేదండి. అసలు ఏ నాయకులకి చెప్పినా ఎవరికి చెప్పినా సరే రోడ్డు వేయలేదండి. ఇప్పుడంటే ఈ వాతావరణం వల్ల ఇలా జరిగిందండి. కానీ ఉత్తప్పుడు కూడా చిన్నగా వర్షం పడినా సరే పిల్లల వల్ల జారిపోవడం మొత్తం ఇతరాన్ని పాడైపోతుందండి. మాకు వాటర్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం. ఎన్నోసార్లు రాత్రి నుంచి చాలా భయంకరంగా ఉందండి. వర్షానికి గాలికి అన్ని చంటి పిల్లలతో ఉన్నాం మేము అందరం కూడాను. బయటకు వస్తానికి లేదండి. కరెంట్ లేదు. వైర్లన్నీ తెగిపోయినాయి. స్తంభాలన్నీ ఒరిగిపోయినాయి. పడిపోతే అన్నంత భయంకరంగా ఉందండి. మేము ఎవరూ బయటకు వస్తానికి లేదండి. అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉండేలాగా ఉన్నామండి. చెట్లు పడిపోతున్నాయి, అన్నీ పడిపోతున్నాయండి. ఖాళీ స్థలాలు చెరువులు మించిపోయి ఉన్నాయండి. మునిగిపోయి బయటకు వస్తానికి లేదండి. బయటకు వచ్చినా కూడా ఇక్కడ మంచినీళ్ళు చుక్క లేదండి. వెళ్ళి తెచ్చుకోవటానికి లేవండి. పాలు లేవండి. పాలు వెళ్ళి తెచ్చుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్తానికి భయంకరంగా ఉంది. కానీ కరెంటే లేదు, ఏమీ లేదు. కరెంటు వైర్లు అక్కడ తెగిపోతాయని భయం అండి. తెగిపోతే ఈ చెరువులాగా ఉండే మునిగిపోయి దాంట్లో పడ్డాయి అనుకోండి మేము చచ్చిపోతాం కదండి. దానికోసం అని చెప్పి ఇంట్లోనే ఉన్నామండి. ఇంతవరకు పాలు లేవు పిల్లలకి. ఈదురుగాలు చాలా బీభత్సంగా ఉందండి. ఎదర పందులు పడిపోతున్నాయండి. మాకు సముద్రం దగ్గర బాగా ఎక్కువ గాలి వేస్తుందండి. దళ్ళు అన్నీ పడిపోయినాయి. ప్రజెంట్ అయితే పాలు ఏమండి మాకు ఈ రోడ్లు కోరుకుంటున్నాం. ఇప్పుడు 13 సంవత్సరాలు అయిందండి కాలనీ ఇచ్చి. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ రోడ్లు లేవండి. రోడ్లు ఉంటాయి కదన్నా బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని తింటాకి. మెయిన్ రోడ్లు ఉన్నాయనుకోండి బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని తింటాకి ఉంటుంది. సంటి పిల్లలకి ఏదైనా టిఫిన్ పెడతా కూడా చోటు లేకుండా ఉన్నాను. బయటికి వెళ్తామంటే ఎన్ని మునిగిపోయింటే బయటికి ఇంకెక్కడ వెళ్తామని. బయటికి ఇంట్లోంచి బయటకు వస్తేనే నీళ్ళండి. ఇంట్లో నుండి ఎన్ని చూపని ఉంటామని ఇంట్లోనే. మెయిన్ రోడ్లు కుళాయిలండి మాకు కావాల్సింది.
మేము ఆ 2 మాకు అరేంజ్ చేస్తే మాకు అది సరిపోద్దండి. తుఫాన్ ప్రభావం మీ మీద ఎలా ఉంది? రాత్రి అయితే చాలా బీభత్సంగా గాలి వానండి, అసలు మాదిరి గాలి కదండి. ఆ నైట్ పడుకుంటా లేకుండా పిల్లలందరూ దగ్గర పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఏ చెట్టు పడిపోద్దో లేకపోతే ఏ రేకి వెళ్ళిపోద్దో తెలియదు కదండి. ఆ నైట్ చాలా ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడ్డామండి రాత్రి. ఎలా ఉంది అసలు రాత్రి పరిస్థితి? రాత్రి అసలు బాగాలేదండి, పడుకోవడానికి కూడా జాగాలేదండి, ఇళ్ళల్లోకి వచ్చేసినాయి నీళ్ళు. అసలు కూకోవటానికి జాగాలేదు, పిల్లలతో అలా పడి ఉన్నామండి. ఆధారు తినటానికి ఆధారు కూడా లేదండి మాకు, బయటికి వెళ్ళటానికి ఎక్కువగా ఉన్నదండి, చలి ఎక్కువగా ఉంది. ఏడిపోతే లేవో మా కళ్ళు కాలు లేరు, మాకు మగవాళ్ళు ఎవరు లేరండి, ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు కూడా లేరు. ఆ ఇంట్లోనే పడి ఉన్నాం రాత్రి అంతా, ఎవరో రాలేదండి, మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు, అసలు వచ్చి చూసిన వాళ్ళు లేరు. అద్దెంట్లో ఉంటున్నానండి నేను, ఆ అద్దెలు కూడా ఇంట్లోకి వెళ్ళటానికి లేదండి, తడిసిపోయి కట్టుకోవడానికి బట్టలు లేవు, ఆ రకంగా ఉన్నదండి, మునిగిపోయిందండి. అసలు ఇక్కడికి వచ్చి మంచిలు తెచ్చుకోవడానికి లేదండి, ఒక కుళాయి లేదండి, ఏమీ లేదు, తాగడానికి మంచి లేదు, తింటానికి తినలేదు, ఇలా పడి ఏడుతున్నామండి సాయంత్రం అంతా పిల్లలతో. మాకు ఇల్లునండి, మాకు మంచి నీళ్ళు సౌకర్యం, వెళ్ళటానికి దారి సౌకర్యం అంతే కావాలండి. మాకు తింటానికి తిండి నదండి, ఇవే కోరుకుంటున్నామండి. ఇంకెవరు మహిళలు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వీరు అసలు అమ్మా చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? ఇల్లు మొత్తం గాలివాన చాలా ఎక్కువగా ఉందండి, మొత్తం మునిగిపోయింది, ఇల్లులకి తాసేసిందండి నీరు అంతా, తాగునీరు లేవండి, మొత్తం కుళాయాలు వదిలినా కానండి మురికి నీరు వెళ్ళిపోతుందండి అందులోకి. బిడ్డలతో ఉన్నారండి, అందరూ సంటి బిడ్డలతో ఆపట కాపట బతికి వాళ్ళండి, ఎవరో రాలేదండి. ఇదిగోండి ఇప్పుడే వచ్చారండి, ఈ ఫోటోలు తీస్తాక మీరే వచ్చారండి, ఎవరో రాలేదు. సరే సంటి బిడ్డలు అండి, బాగా సంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు ఉన్నారండి. ఏ దిక్కు లేకుండా నీళ్ళు కలిపినా కూడా బిడ్డలకు ప్రమాదం అండి. అలాంటి నీళ్లు ఈ వాటర్ అందులోకి వెళ్ళిపోతున్నాయండి, కుళాయి వాటర్లోకి. కుళాయి ఇస్తున్నారండి, ఇవ్వట్లేదని వాళ్ళని తప్పుగా అనకూడదు. ఈ నీరు కలిసిపోతుందండి, మురికి నీరు. తుఫాన్ చాలా దారుణంగా ఉందండి, ఇప్పుడు కూడా ఉందండి, ఇంకా గాలి అది చాలా భయంకరంగా ఉందండి.